ఈఎస్ఎఫ్ అంతా ఉంటుంది కదా మేడం, ఇది ఈ ఫిల్టర్ ది చేంజ్ చేసేదానికి ఈ ఫిల్టర్ ది ఇండికేషన్ వస్తుంది. ఈడ రెడ్ వచ్చేటప్పుడు 1 year లోపల ఈ ఫిల్టర్ చేంజ్ చేసుకోవాలా. ఇది 1 year అట్లా 3000 రూపీస్ ఉంటుంది. 3 ఫిల్టర్స్ చేంజ్ అవుతుంది. ఇది వచ్చి 4000 లీటర్ కి 4000 లీటర్ అయిన తర్వాత రెడ్ బ్లింక్ అవుతుంది మేడం. రెడ్ వచ్చేటప్పుడు సేమ్ ఇది ఎట్లా బ్లింక్ అవుతుందో రెడ్ బ్లింక్ అవుతుంది. అప్పుడు ఆ ఫిల్టర్ చేంజ్ చేసుకోవాలి. 3 ఫిల్టర్స్ వస్తుంది దాంట్లో. 3000 రూపీస్ అవుతుంది. ఇది 2 years, ఇది 1 year, ఇది 2 years. 2 years అయిన తర్వాత ఈడ రెడ్ వస్తుంది 6000 లీటర్. ఇది 8000 లీటర్. ఇది లోపల ఉండేది ఫిల్టర్ ది 8000 లీటర్. రెడ్ వచ్చేటప్పుడు మీరు చేంజ్ చేసుకోవాలా మేడం. అది 4000 రూపీస్ అవుతుంది 2 years అట్లా. ఇది యూవీ బెరలో అల్ట్రా వైలెట్ ఏమైనా ఎలక్ట్రిక్ ఐటమ్ ప్రాబ్లం అయితే అదికు ఇండికేషన్ వస్తుంది మేడం. యూవీ ఇది ఏమైనా ప్రాబ్లం ఉంటే రెడ్ వచ్చేస్తుంది. 1 year వారంటీ ఇస్తారు. మీకు ఫిల్టర్ కవర్ అయ్యలేదు, ఫిల్టర్ కి ఇచ్చేయలేదు. 1 year ఎలక్ట్రిక్ ఐటమ్ ఓన్లీ ఇస్తారు వాళ్ళు. ఎలక్ట్రిక్ ఐటమ్ ఏమైనా పాడైతే ఎల్ఈడి ట్యాప్ ఈ లోపల ఉండే పంపు మోటార్ అని ఏమైనా ఉంటే ప్రాబ్లం ఉంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ 1 year లోపల ఎలక్ట్రిక్ ఐటమ్ అట్లా. ఇది 1 year బ్రాండ్ వారంటీ అంతే ఇచ్చేది. ఫిల్టర్ ది మీరు చేసుకోండి. అప్పుడు మీకు ఇది 5 to 10 days అలర్ట్ ఇస్తుంది. మీరు బిఫోర్ కాల్ చేసేయాలి. సడన్ గా స్టాప్ అయ్యలేదు, సడన్ గా స్టాప్ అయ్యలేదు. రెడ్ బ్లింక్ అయిన తర్వాత 5 to 10 days నీళ్ళు వస్తుంది, అది తాగొచ్చు. కంప్లీట్ గా రెడ్ వచ్చేస్తే మిషన్ వర్క్ అయ్యలేదు, నీళ్లు వచ్చేలేదు మీకు. అప్పుడు ఇదే బిల్ కాపీ ఇచ్చి